ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హలో గాయ్స్, శివ దీక్షలో ఫైనల్ స్టేజ్ అంటే ఇరుముడి డే అనమాట. ఇది వచ్చేసి ఇరుముడి డేలో పార్ట్ 1 అనమాట. ఈ వీడియోలో మనం ఇంటి దగ్గర నుంచి శివాలయానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళామన్నమాట. న్యాచురాలిటీ కోసం కొన్ని ఒరిజినల్ సౌండ్స్ అలాగే ఉంచాను. సో ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఏం జరిగిందో మీకు తెలియాలి కదా, సో అందుకని వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇరుముడి కట్టించేసుకున్నాము. ఇంకా అందరం ఇరుముడి కట్టించుకున్న తర్వాత స్వామివారి భజన చేసుకుంటూ కారులో అయితే ప్రయాణం స్టార్ట్ చేశాం. ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఎనర్జీ అయితే అస్సలు తగ్గలేదు. స్వామివారి భజనలు పాటలు పెట్టుకొని భజన చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో సంతోషంగా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ టైం నేను శ్రీశైలంకి వెళ్తున్న ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చేసి మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ కొన్ని చూపిస్తాను అనమాట. మీరు చూస్తున్నది నందివరం చౌడమ్మ అనమాట. చాలా ఫేమస్ అనమాట. మా రాయలసీమ ఏరియాలో అందరికీ తెలుసు, ముఖ్యంగా నంద్యాల ఏరియా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అనమాట. సో ఈ నందవరం చౌడమ్మ అనేది చాలా పవర్ఫుల్. సో అమ్మవారికి చాలా ఘనంగా జాతరలు ఉత్సవాలు జరుపుతారనమాట. సో అనేది ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, దాన్ని ఎక్స్టెండ్ చేశారు. చూసారు కదా రీమోడలింగ్ ఎంత బాగుందో. సో అందుకు గర్భగుడిలోకి వెళ్ళడం నేను ఫస్ట్ టైం అనమాట. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నా, అందుకనే వీడియో కూడా తీసేసాను అనమాట. ఆలయంలో కంప్లీట్గా మీకు చూపించలేను కానీ బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు చూపించాను అనమాట. ఎందుకంటే మనకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా. సో అందుకనే గర్భగుడిలో తప్ప మిగతా అంతా చూపించాను, టెంపుల్ ఎలా ఉందని. మీరు కూడా విజిట్ చేస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చూపించాను అనమాట. అండి శ్రీ నందవరం చౌడమ్మేశ్వరి దేవాలయం. ఈ గుళ్ళో అయితే ప్రశాంత వాతావరణం ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్లో అమ్మవారు ఉందన్నమాట. దాని తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. ఆ గర్భగుడి తర్వాత నాగుల కట్టని ఇక్కడ జమ్మి చెట్టు ఉందన్నమాట. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. సో ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉంది. గుహలో ఒక అమ్మవారు అనమాట, కాశీ నుంచి వచ్చారనమాట. ఆమెకి ప్రతిరూపంగా ఇక్కడ గృహం ఉందన్నమాట. అందుకే ఆ లోపలికి వెళ్తున్నాము. ఇంతకుముందు గుహ, ఇప్పుడు జస్ట్ టెంపుల్ లాగా దాన్ని మేనేజ్ చేశారనమాట. సో ఆ అమ్మవారిని చూడడానికి లోపలికి వెళ్తున్నాం అనమాట. శ్రీశైలం ప్రయాణంలో ముందుగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శక్తి అనేది మనకి ఎప్పుడు కావాలి కదా. సో అందుకని నందవరం చూడమని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ఊర్లలో కానీ ఫేమస్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ ఉంటే కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్.